మెంతా తుఫాను నేపథ్యంలో మొత్తం వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ చేసింది. మొత్తం తీరం వెంబడి మొత్తం కెరటాలు అవి ఉవ్వెత్తున పడుతున్నాయి. సీ చాలా రఫ్ గా ఉండడం, ఈ థ్రెట్ ఉండడం వల్ల అసలు ఈ సందర్శకులు ఎవరిని బీచ్ లోకి అనుమతి లేని పరిస్థితిలో మొత్తం అంతా ఇన్స్పెక్టర్ వీళ్ళంతా మొత్తం అంతా గస్తీ కాస్తున్నారు. ఎవరైనా సముద్రంలో దిగినా వాళ్ళు ఇమీడియట్ గా బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ 3 రోజులు చాలా రఫ్ గా ఉండే నేపథ్యంలో మొత్తం అంతా వీళ్ళంతా గస్తీ కాస్తున్నారు. మనతో పాటు 3 టౌన్ సిఐ పైడే గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈ పరిస్థితి? ఎవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదా? ఏంటి పరిస్థితి? అంటే లోకల్ పోలీసు అలాగే లైఫ్ గార్డ్స్ మన జీవీఎంసీ అందరం కూడా ఈ ఏదైతే షీషోర్ ఉందో మొత్తం కంటిన్యూగా వాచ్ చేస్తున్నామండి. అందరం కూడా ఎవరిని కూడా పబ్లిక్ ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. అందరికీ వార్న్ చేయడం జరుగుతుంది. అందరికీ పబ్లిక్ కూడా మేము చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా ఫాలో అవుతూ అందరూ కూడా ఇళ్లలోనే ఉండాలని కోరుకుంటున్నాం. చాలా మంది సముద్రం ఎలాగ ఉంటుందని చూడడానికి వస్తున్నారు. అలాంటి పరిస్థితి రావద్దని చెప్తున్నాను. ఎందుకంటే ఈదురుగాలు అవన్నీ వేస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి, ఎక్కడైనా పోల్స్ కానీ ఇవన్నీ చెట్లు కానీ పడిపోవడానికి అవకాశం ఉంది, కూడా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. కనుక మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మా సిపి సార్ ఇన్స్ట్రక్షన్ మేరకు అన్ని కూడా మేము అందరూ కూడా టీమ్స్ కింద పెట్టుకున్నామండి. ప్రజలందరూ కూడా బయటికి రావద్దని చెప్తున్నాం. మా డిపార్ట్మెంట్స్ ఏవైతే లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం. ఎవరిని కూడా లైఫ్ గార్డ్స్ 24/7 అందరూ కూడా ఉంటున్నామండి. ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. పబ్లిక్ కూడా మేము అదే చెప్తున్నాం. ఎవరైనా కొంతమంది వస్తున్నారు అంటే ఫోటోలు దిగడానికి సెల్ఫీలు దిగి వాళ్ళందరూ కూడా మేము పంపించడం జరుగుతుందండి. సార్ ఈ వాతావరణ నేపథ్యంలో సీ చాలా రఫ్ ఉంది కదా, చాలా ఫోర్స్ గా ఉంటుందా? అప్పుడు ఉంటుందండి. కెరటాలు కూడా చాలా పెద్ద పెద్ద కెరటాలు వస్తున్నాయి. కాబట్టి ఎవరిని కూడా రావద్దని మేము చెప్తున్నాం అండి. అంటే మీరు లైఫ్ గార్డ్స్ సహాయంతో మొత్తం అంతా మీరు గస్తీ కాస్తున్నారా సార్? అవునండి. మా లిమిట్స్ ఏదైతే 3 టౌన్ ఉందో మొత్తం ఓవరాల్ గా అటు భీమిలి దగ్గర నుంచి అప్పికొండ వరకు దువాడ వరకు కూడా మా సిపి సార్ ఇన్స్ట్రక్షన్ మేరకు టీమ్స్ వైజ్ వేసుకుని అందరూ కూడా ఈ లైఫ్ గార్డ్స్, పోలీసు అలాగే జీవీఎంసీ అందరూ కూడా 3 డిపార్ట్మెంట్స్ కూడా దగ్గరుండి మేము మానిటరింగ్ చేస్తున్నామండి. ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా మేము చూస్తామండి. ఇది ఈ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్, ఈ లైఫ్ గార్డ్స్, జీవీఎంసీ సంబంధించి లైఫ్ గార్డ్స్ వీళ్ళంతా ఆ సహాయంతో మొత్తం అంతా ఆ టీం వర్క్ అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు బీచ్ లోకి వెళ్లకుండా అప్రమత్తంగా వాళ్ళందరికీ కాషన్ అయితే ఇస్తున్నారు. మనతో పాటు ఈ లైఫ్ గార్డ్స్ ఉన్నారు. చెప్పండి, మీరు ఎవరైనా వస్తే ఎలా రెస్క్యూ చేస్తారు, ఏంటి అసలు? అది మన ఫుల్ బై పట్టుకొని లోపలికి వెళ్ళి రెస్క్యూ చేస్తాం సార్. కనుక పైపోవడం గట్రా జరిగితే ఇది చేస్తాం సార్. అలాగా మొత్తం అంతా ఎవరిని లోపలికి వెళ్ళకుండా బందోబస్తు చేస్తాం సార్. బ్రదర్ చెప్పండి, ఎలా రెస్క్యూ ఎలా చేస్తారు చెప్పండి సార్. ముందు పాయింట్ కి 2 చొప్పున ఉంటాం సార్. ఇక్కడ నుంచి ఆర్కే బీచ్ అయితే 6 ఉంటాం సార్. ఆర్కే బీచ్ లో మాత్రం ఎక్కువగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటది. జనాలు కూడా విజిటర్స్ కూడా ఎక్కువ వస్తారు. సో విజిటర్స్ ని ఈ టైంలో సైక్లోన్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి లోపలికి వెళ్ళడానికి మేము ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడి నుంచి ఎవరైనా వస్తే కూడా మేము వాళ్ళని బయటకు పంపించేస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే దూరం నుంచి ఎవరైనా ఒకరు లేదా 2 సరదాగా అలాగా అలల దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే వాళ్ళని కూడా ఇక్కడ కమ్యూనికేట్ చేసుకుని అక్కడి నుంచి కమ్యూనికేట్ చేసుకుని పలానా వాడు వెళ్తున్నాడు అనేసి లైఫ్ గార్డ్ టు లైఫ్ గార్డ్ కమ్యూనికేట్ చేసుకుని వాళ్ళని వెళ్ళకుండా చేస్తున్నాం, రెస్క్యూ చేస్తాం. అంటే డీప్ గా ఎవరైనా వెళ్ళిపోతే రెస్క్యూ అయితే చేస్తాం సార్. అది డెఫినెట్లీ. అది చెప్పండి, ఏం చేస్తారు ప్రధానంగా? ప్రధానంగా మా జీవీఎంసీ తరఫున అయితే మటుకు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి అండి. ఈ టైంలో బయటకు వచ్చి బీచ్ దగ్గర విజిటింగ్స్ అని రావడం కానీ, తిరగడం కానీ, లోపలికి వెళ్ళడం కానీ, సముద్రంలోకి వెళ్ళడం కానీ చేయొద్దండి. చేయడం వల్ల చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల చాలా ఇబ్బంది. మా జీవీఎంసీ లైఫ్ గార్డుల ద్వారా అప్పికొండ నుంచి భీమిలి వరకు ఉన్న వాళ్ళందరినీ గస్తీ కాస్తున్నాం. ఎవరిని లోపలికి వెళ్లకుండా మా లైఫ్ గార్డుల ద్వారా కోఆర్డినేట్ చేసుకుని ఎవరిని లోపలికి వెళ్లకుండా ప్రయత్నం చేస్తున్నాం అండి. రైట్, ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. అసలు మొత్తం విశాఖ ఈ సముద్ర తీరం, పొడవైన సముద్రం తీరం, అందులో ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉండడం వల్ల సీ చాలా రఫ్గా ఉండి కెరటాలు కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు సముద్రంలోకి దిక్కుండా ఒకవేళ దిగిన ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మొత్తం అంతా ఈ లైఫ్ గార్డులు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు జ్యూరిస్టికేషన్ లో వాళ్ళు, ఈ లైఫ్ గార్డులు, జీవీఎంసీ వాళ్ళ సహాయంతో మొత్తం ఎవరిని లోపలికి వెళ్ళకుండా రెస్క్యూ చేస్తున్నారు. ఒక లోపలికి వెళ్ళినా వాళ్ళకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ బయటకు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనా ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. అయితే 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో వస్తే అప్పుడైతే బీచ్ లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే వీళ్ళు ముందస్తు చర్యల్లో భాగంగా వీళ్ళందరినీ ఎవరిని వెళ్లకుండా లోపలికి అయితే వీళ్ళైతే ప్రికాషనరీ చర్యలు అయితే చేపడుతున్నారు. కెమెరామెన్ కృష్ణతో శ్రీరామకృష్ణ, ఆర్కే బీచ్ నుంచి విశాఖపట్నం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.